పడిపోతున్నటువంటి విశ్వాసి బలం పొంది స్థిరపడాలి అంటే వేరొక ఆలోచన చేయక దేవుని యొద్దకే తిరిగి రావాలి. కృప పొందునట్లు ధైర్యంగా కృపాసనాన్ని చేరాలి. తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన శక్తిమంతుడని నమ్మాలి, ఆధారపడాలి. కృపచేత బలపరచబడాలి. దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడని గ్రహించాలి. ఆత్మానుసారంగా నడుచుకోగలగాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. పరిశుద్ధుల సహవాసంలో కొనసాగాలి. హృదయంలో దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. అపవాది తంత్రాలను ఎరిగి ప్రవర్తించాలి. అంత మాత్రమే కాదు, రక్తము కారినంతగా తీవ్రంగా పాపముతో మనం పోరాడగలగాలి. హల్లెలూయా.